Hi friends, welcome to Call for Trick. Subscribe to watch 300 plus GK tricks for free. Part 1 Trick to remember నేషనల్ పార్క్స్ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో ఉన్న నేషనల్ పార్క్స్ ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది ఇప్పుడు చూద్దాం. సారీ ఫ్రెండ్స్, నేను చాలా బిజీగా ఉండడం వల్ల నా తెలుగు ఛానల్లో నేను ట్రిక్స్ అప్లోడ్ చేయలేకపోయాను. మీరు నా యొక్క ట్రిక్స్ ఇంగ్లీష్లో చూడాలనుకుంటే కాల్ ఫర్ ట్రిక్ అనే ఛానల్లో చూడవచ్చు. యూట్యూబ్లో సెర్చ్ బాక్స్లో కాల్ ఫర్ ట్రిక్ అని టైప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో కాల్ ఫర్ ట్రిక్ అనే ఒక లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి 300+ ట్రిక్స్ ఈజీగా చూడవచ్చు. నేను ఇంకా అవి తెలుగులో అప్లోడ్ చేయలేకపోయాను, ఇప్పటి నుంచి చేస్తాను. ఫ్రెండ్స్, మీకు టైం లేదనుకుంటే కాల్ ఫర్ ట్రిక్ అనే ఛానల్లో మీరు 300+ ట్రిక్స్ చూడవచ్చు. అవన్నీ ఆల్మోస్ట్ అన్ని జీకే టాపిక్స్ కవర్ చేశాను. మీకు ఇవి చూస్తే పక్కగా 80% మార్క్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, మీకు టైం లేదనుకుంటే కాల్ ఫర్ ట్రిక్ అనే ఇంగ్లీష్ ఛానల్లో చూడవచ్చు. ఇప్పుడు మనం ఉత్తరాఖండ్లో ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటో చూద్దాం. రాజాజీ నేషనల్ పార్క్, సెకండ్ వన్ నందాదేవి నేషనల్ పార్క్, థర్డ్ వన్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, ఫోర్త్ వన్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఫిఫ్త్ వన్ గంగోత్రి నేషనల్ పార్క్, సిక్స్త్ వన్ గోవింద్ నేషనల్ పార్క్స్. ఈ విధంగా టోటల్ 6 నేషనల్ పార్క్స్ ఉత్తరాఖండ్లో ఉన్నాయి. కానీ ఈ 6 నేషనల్ పార్క్స్ యొక్క నేమ్స్ అండ్ ఉత్తరాఖండ్ అనే స్టేట్ ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది ఇప్పుడు మనం ట్రిక్లో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు రాజాజీ నేషనల్ పార్క్ అనే వర్డ్ చూసినట్టయితే దాంట్లో రాజా అనే వర్డ్ ఉంటుంది. చూడండి, క్యాపిటల్ లెటర్స్లో రాజా అని ఉంటుంది. సో రాజాజీ నేషనల్ పార్క్ని రాజాలాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ నందాదేవి నేషనల్ పార్క్ ఉంది కదా, దాన్ని నందాదేవి ఒక అమ్మాయిలాగా గుర్తుపెట్టుకోండి. నందాదేవిని ఒక అమ్మాయిలాగా గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ద థర్డ్ వన్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్లవర్స్ అనే ఒక వర్డ్ ఉంది కదా, దాన్ని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లో ఫ్లవర్స్ ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లో ఫ్లవర్స్ అనే ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ఫోర్త్ వన్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. సి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే 3 లెటర్స్ ఉన్నాయి, జేఐఎం అనే వర్డ్ ఏ విధంగా పలుకుతుంది? జిమ్ లాగా పలుకుతుంది. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ని జిమ్ లాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ని జిమ్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జిమ్ అంటే ఏంటి? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. కమింగ్ టు ద ఫిఫ్త్ వన్ గంగోత్రి నేషనల్ పార్క్. చూడండి ఫ్రెండ్స్, గంగోత్రిలో ఫస్ట్ 4 లెటర్స్ GANG. ఈ 4 లెటర్స్ని యూజ్ చేసి నేను ఒక వర్డ్ క్రియేట్ చేశాను, అదేంటంటే గంగా. గంగోత్రి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి కదా. సో గంగోత్రి నేషనల్ పార్క్ని గంగాలాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. గంగోత్రి నేషనల్ పార్క్ని గంగాలాగా గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ద సిక్స్త్ వన్ గోవింద్ నేషనల్ పార్క్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గోవింద్ అనే వర్డ్ని అబ్జర్వ్ చేస్తే 5 క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, GOVIN. అందులో 2 వర్డ్స్ ఉన్నాయి, ఒకటి గో అని, ఒకటి విన్ అని. గో అని, విన్ అని. సో గోవింద్ నేషనల్ పార్క్ని గో విన్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. గోవింద్ నేషనల్ పార్క్ని గో విన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనకు టోటల్ 6 న్యూ వర్డ్స్ వచ్చాయి. రాజా, నందాదేవి, ఫ్లవర్స్, జిమ్, గంగా, గోవింద్. ఈ 6 వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు 6 నేషనల్ పార్క్స్ నేమ్స్ గుర్తుంటాయి. కానీ 6 వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది ఇప్పుడు మనం ట్రిక్లో చూద్దాం. నేను ఈ 6 న్యూ వర్డ్స్ని యూజ్ చేసి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చెప్తాను, సో మీకు ఈజీగా గుర్తుంటుంటుంది. ఆ లవ్ స్టోరీ ఏంటో చూద్దాం. రాజా అనే ఒక అబ్బాయి తన లవర్ నందాదేవికి ఫ్లవర్స్తో ప్రపోజ్ చేశాడు, కానీ తాను రిజెక్ట్ చేసింది, ఎందుకంటే తాను చాలా వీక్గా ఉంటాడు. సో తాను రియలైజ్ అయ్యి జిమ్ మరియు గంగలో స్విమ్ చేయసాగాడు. అలా 6 మంత్స్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి ప్రపోజ్ చేశాడు. తను ఈసారి యాక్సెప్ట్ చేసింది, అతను బ్యాటిల్లో విన్ అయ్యాడు. మళ్ళీ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ కేర్ఫుల్గా. రాజా అనే ఒక అబ్బాయి నందాదేవి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేశాడు ఫ్లవర్స్తో, కానీ తాను రిజెక్ట్ చేసింది, ఎందుకంటే తాను చాలా వీక్గా ఉన్నాడని. సో తను వెంటనే జిమ్ మరియు గంగలో స్విమ్ చేయసాగాడు. అలా 6 మంత్స్ తర్వాత తాను చాలా లావ్ అయ్యాడు. వెంటనే వెళ్ళి ప్రపోజ్ చేస్తే తను యాక్సెప్ట్ చేసింది, ఈసారి తను బ్యాటిల్లో విన్ అయ్యాడు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను కదా. ఇప్పుడు మనం ఈ స్టోరీ పైన ఉన్న ఇమేజెస్ కూడా చూద్దాం, అవి ఇంకా చాలా ఫన్నీగా ఉంటాయి. మీరు ఆ ఇమేజెస్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా స్టోరీ మరియు 6 నేషనల్ పార్క్స్ గుర్తుంటాయి. చూడండి, ఇక్కడ రాజా, నందాదేవి, ఫ్లవర్స్. రాజాదేవి నందాదేవికి ఫ్లవర్స్తో ప్రపోజ్ చేశాడు. చూడండి, ఇక్కడ రాజా నందాదేవి దగ్గరికి వెళ్ళి ఫ్లవర్స్తో ప్రపోజ్ చేస్తున్నాడు. ఈ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా ఈ 3 నేషనల్ పార్క్స్ గుర్తుంటాయి. చూడండి, పాపం తను చాలా వీక్గా ఉన్నాడు, సో అతను జిమ్ చేయసాగాడు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇమేజ్లో తను జిమ్ చేస్తాడు. చూడండి,
చూడండి ఇక్కడ జిమ్ అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇక్కడ చూడండి రాజా జిమ్ చేస్తున్నాడు. జిమ్ అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. అండ్ మరియు గంగలో స్విమ్ కూడా చేయాడు లావుగా అవ్వడానికి. ఇక్కడ చూడండి రాజా స్విమ్ చేస్తున్నాడు గంగలో. గంగా అంటే గంగోత్రి నేషనల్ పార్క్. ఇలా 6 months పాపం చాలా కష్టపడ్డాడు. జిమ్ మరియు గంగలో స్విమ్ చేయసాగాడు. 6 months తర్వాత మళ్ళీ వెళ్ళి ప్రపోజ్ చేస్తే తాను యాక్సెప్ట్ చేసింది. ఈసారి తాను బ్యాటిల్లో విన్ అయ్యాడు. వాళ్ళు యాక్సెప్ట్ చేసింది, మ్యారేజ్ చేసుకున్నారు. చేసుకొని హనీమూన్ యూకే వెళ్ళారు. ఇక్కడ యూకే అంటే ఉత్తరాఖండ్ అని అర్థం. యూకే అంటే ఉత్తరాఖండ్ అని అర్థం. చూడండి ఇప్పుడు ఎంత బలంగా అయ్యాడో. అమ్మాయిని తన భుజాలపై వెతుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నేను మళ్ళీ చెప్తాను చూడండి. రాజాజీ అనే అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ నందాదేవికి ఫ్లవర్స్తో ప్రపోజ్ చేశాడు. కానీ తాను రిజెక్ట్ చేసింది, ఎందుకంటే తాను వీక్గా ఉన్నాడని. సో తను వెంటనే జిమ్ మరియు గంగలో స్విమ్ చేసాగాడు. అలా 6 months తర్వాత తను చాలా స్ట్రాంగ్ అయ్యాడు. వెంటనే వెళ్ళి ప్రపోజ్ చేసింది. సో తాను యాక్సెప్ట్ చేసింది. తను బ్యాటిల్లో విన్ అయ్యాడు. వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకొని హనీమూన్ యూకే వెళ్ళారు. ఇక్కడ యూకే అంటే ఉత్తరాఖండ్ అని అర్థం. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ స్టోరీ, ఈ లవ్ స్టోరీ గుర్తుపెట్టుకోండి, లేదా ఇమేజెస్ గుర్తుపెట్టుకోండి. మీకు ఆటోమేటిక్గా 6 నేషనల్ పార్క్స్ గుర్తుంటాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఏదైనా లింక్ చేసి నేర్చుకుంటే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. నాకు తెలిసి మీకు ఈ ట్రిక్ చాలా నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి మరి 300+ ట్రిక్స్ ఇంకా చూడాలనుకుంటే నా కాల్ ఫర్ ట్రిక్ అనే ఒక ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూసుకోవచ్చు. తెలుగులో ఇప్పుడు టైం లేదనుకుంటే ఇంగ్లీష్లో చూడవచ్చు, ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, త్వరగా వెళ్ళండి. మీరు యూట్యూబ్లో కాల్ ఫర్ ట్రిక్ అని లేదా డిస్క్రిప్షన్లో కాల్ ఫర్ ట్రిక్ ఒక లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. 300+ ట్రిక్స్ ఈజీగా త్వరగా చూడండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జీకే ట్రిక్స్. మనం ఇవాళ నేషనల్ పార్క్స్ నేమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. వెస్ట్ బెంగాల్లో ఉన్న నేషనల్ పార్క్స్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ కంప్లీట్గా సింగం మూవీ మీద డిపెండ్ అయింది. తెలుసు కదా సింగం మూవీ? సింగం తెలుసు కదా, చాలా ఫేమస్. ఫ్రెండ్స్, లేకపోతే ఇలా గుర్తుపెట్టుకోండి, బెంగాల్ టైగర్ రవితేజ మూవీ. బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్, టైగర్ అంటే సింగం, అలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్, పక్కా 1 mark ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో. ఇప్పుడు మనం నేషనల్ పార్క్స్ వెస్ట్ బెంగాల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్, గురుమరా నేషనల్ పార్క్. సెకండ్, నియోరా నేషనల్ పార్క్. థర్డ్, సింగలీలా నేషనల్ పార్క్. ఫోర్త్, జల్దాపారా నేషనల్ పార్క్. ఫిఫ్త్, సుందర్బాన్స్ నేషనల్ పార్క్. సిక్స్త్, బక్సా నేషనల్ పార్క్. ఓకే, ఈ 6 నేషనల్ పార్క్స్ నేమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోస్ లాగానే మనం ఈ నేషనల్ పార్క్స్లోని ఇంపార్టెంట్ కీవర్డ్స్ తీసుకొని వాటిని ఒక న్యూ వర్డ్స్ లాగా మార్చుకుందాం. సో మనం స్టోరీ లాగా గుర్తుపెట్టుకోవచ్చు ఆ న్యూ వర్డ్స్తో. ఆ స్టోరీ ఏంటో, ఆ న్యూ వర్డ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సి నేషనల్ పార్క్స్ అండ్ వాట్ న్యూ వర్డ్స్. సి గురుమరా నేషనల్ పార్క్లో గురుమరా తీసుకుందాం. సి గురువుని అలాగే ఉంచండి, మరాని మరాఠీ అనుకోండి. ఓకేనా? గురుమరా మరాఠీ గురు, గురుమరా మరాఠీ గురు, గురుమరా మరాఠీ గురు. నెక్స్ట్, నియోరా నేషనల్ పార్క్ ఉంది కదా, దాంట్లో నియోరా తీసుకుందాం. సి నియో అంటే న్యూ అని అర్థం ఇంగ్లీష్లో. ఓకేనా? నియో న్యూ, నియో న్యూ, నియో న్యూ. నెక్స్ట్, సింగలీలా నేషనల్ పార్క్ ఉంది కదా, దాంట్లో సింగలీలా తీసుకుందాం. సింగలీలా అంటే సింగం. ఓకేనా? సింగం, సింగలీలా, సింగలీలా, సింగం. నెక్స్ట్, జల్దాపారాలో జెల్ తీసుకుందాం. జెల్ అంటే జైల్ అని రిప్లేస్ చేద్దాం. జెల్, జెల్. నెక్స్ట్, సుందర్బాన్స్ నేషనల్ పార్క్ ఉంది కదా, దానిలో సుందర్బాన్స్ తీసుకుందాం. సుందర్ అంటే బ్యూటిఫుల్ అని అర్థం, అది హిందీ వర్డ్. సుందర్ అంటే ఏంటి? బ్యూటిఫుల్ అని అర్థం. సుందర్. నెక్స్ట్, బక్సా అంటే బక్స్ అని తీసుకుందాం. బక్స్ అంటే మనీ రిలేటెడ్ వర్డ్ ఇంగ్లీష్లో. బక్స్ అంటే $. బక్సా, బక్స్. ఇప్పుడు నేను
ఈ న్యూ వర్డ్స్ని యూజ్ చేసి ఒక స్టోరీ క్రియేట్ చేస్తాను చూడండి. వెస్ట్ బెంగాల్లో మరాఠీ గురువు ఉండేవాడు. అతను న్యూ మూవీ సింగం రిటర్న్స్కి వెళ్ళాడు. దానిలో జైల్ సీన్ ఉంటుంది కదా, అది బహుత్ సుందర్, చాలా అద్భుతంగా ఉంది అని అంటున్నాడు. అండ్ అతను ఆ సినిమా మూవీ టికెట్ కోసం $6 ఖర్చు పెట్టాడు. 6 అంటే 6 నేషనల్ పార్క్స్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మరాఠీ గురువు వెస్ట్ బెంగాల్లో ఉంటాడు. అతను న్యూ మూవీ సింగం రిటర్న్స్కి వెళ్ళాడు. అందులో జైల్ సీన్ బహుత్ సుందర్, చాలా అద్భుతంగా ఉంది అని అంటున్నాడు. అతడు ఆ సినిమా కోసం $6 ఖర్చు పెట్టాడు. 6 అంటే 6 నేషనల్ పార్క్స్. ఓకేనా, అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ వర్డ్స్తో ఒక ఇమేజ్ కూడా చేశాను. మీకు ఇమేజ్ గుర్తుంటే ఆటోమేటిక్గా స్టోరీ కూడా గుర్తుంటుంది. ఇక్కడ గురువు ఉన్నాడు కదా, అతను సింగం మూవీ చూశాడు, న్యూ సింగం మూవీ రిటర్న్స్ చూశాడు. అందులో జైల్ సీన్ బహుత్ సుందర్ హే, చాలా అద్భుతంగా ఉంది అని అంటున్నాడు. అతను ఈ మూవీ కోసం $6 ఖర్చు పెట్టాడు. ఓకేనా, 6 అంటే 6 నేషనల్ పార్క్స్. ఓకేనా, సింగం ఇలా ఒక 4-5 టైమ్స్ అనండి, ఆటోమేటిక్గా మీకు గుర్తుంటుంది. లేకపోతే బెంగాల్ టైగర్, రవితేజ మూవీ, అలా గుర్తుపెట్టుకోండి. బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్, టైగర్ అంటే సింగం, అలా గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను మ్యాక్సిమం ట్రిక్ ఫన్నీగా ఉండడానికే ట్రై చేస్తాను, ఎందుకంటే ఫన్నీగా ఉంటే మనకు అంత ఈజీగా గుర్తుంటుంది. ఫ్రెండ్స్, మీరు ఒక 3-4 టైమ్స్ ఈ వీడియోని చూడండి, లేకపోతే మీరు మైండ్లో అనుకోండి, ఈజీగా మీకు గుర్తుంటుంది. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. షేర్, సబ్స్క్రైబ్, లైక్. ఫ్రెండ్స్, మీకు ఏదైనా టాపిక్ ట్రిక్ కావాలంటే కామెంట్లో పెట్టండి. హెల్ప్ యువర్ ఫ్రెండ్స్ బై షేరింగ్ దిస్ ట్రిక్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జీకే ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇవాళ మనం నేషనల్ పార్క్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం, ఆ ట్రిక్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇది నా 3rd వీడియో నేషనల్ పార్క్స్ పైన. నా ప్రీవియస్ వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఇవాళ మనం తమిళనాడులో ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, అండ్ ఈ స్టోరీ రాజీవ్ గాంధీకి సంబంధించింది. ఈ ట్రిక్ చూద్దాం. నేషనల్ పార్క్స్ ఏంటో. ఫస్ట్ వన్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. సెకండ్ వన్ గుండి నేషనల్ పార్క్. థర్డ్ వన్ గల్ఫ్ ఆఫ్ మ్యానర్ నేషనల్ పార్క్. ఫోర్త్ వన్ ముద్మలై నేషనల్ పార్క్. ఫిఫ్త్ వన్ ముకుర్తి నేషనల్ పార్క్. ఈ 5 నేషనల్ పార్క్స్ని ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది ఇప్పుడు మనం ట్రిక్లో చూద్దాం. ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియో లాగానే మనం నేషనల్ పార్క్స్ నేమ్స్ని కొంచెం చేంజ్ చేసి ఒక న్యూ వర్డ్ లాగా క్రియేట్ చేద్దాం. ఆ న్యూ వర్డ్ని స్టోరీలో వాడుకుందాం. ఇప్పుడు ఆ నేషనల్ పార్క్స్ వాటి రిలేటెడ్ న్యూ వర్డ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ని రాజీవ్ గాంధీ అని గుర్తుపెట్టుకోండి, ఫేమస్ పర్సనాలిటీ, సో ఆటోమేటిక్గా గుర్తుంటుంది. నెక్స్ట్ వన్ గుండి నేషనల్ పార్క్ని గన్ లాగా గుర్తుపెట్టుకుందాం. గన్. అలాగే గల్ఫ్ ఆఫ్ మ్యానర్ నేషనల్ పార్క్లో గల్ఫ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, గల్ఫ్ ఆఫ్ మ్యానర్ నేషనల్ పార్క్లో గల్ఫ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ముద్మలై నేషనల్ పార్క్లో ఫస్ట్ 3 లెటర్స్ ముద్ అని ఉంది కదా, దాన్ని మడ్డర్ అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 3 లెటర్స్ సేమ్ ఉన్నాయి చూడండి. మడ్డర్. సెకండ్ ముకుర్తి నేషనల్ పార్క్ని కృతి అని గుర్తుపెట్టుకుందాం. కృతి, లాస్ట్ 4 లెటర్స్ కృతి అని ఉంది కదా, దాన్ని కృతి అని గుర్తుపెట్టుకుందాం. కృతి సన్నన్ ఫేమస్ యాక్ట్రెస్, నేను ఒక్కళ్ళే. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్టోరీని ఈ న్యూ వర్డ్స్ని బేస్ చేసుకుని ఒక స్టోరీ క్రియేట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను ఈ స్టోరీ తర్వాత నేను ఇమేజెస్ కూడా చూపెట్టాను, సో మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు స్టోరీ చూద్దాం. రాజీవ్ గాంధీ తమిళనాడు నుండి వస్తుంటే తనని గన్తో గల్ఫ్ పీపుల్ షూట్ చేశారు. అయితే ఇది ఒక బుక్లో ఉంది. ఆ బుక్ పేరు రాజీవ్ గాంధీ మర్డర్. దాన్ని ఒక అమ్మాయి చదువుతుంది. ఆ అమ్మాయి పేరు కృతి సనన్. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది ట్రిక్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. రాజీవ్ గాంధీ తమిళనాడు నుంచి వస్తుంటే గల్ఫ్ పీపుల్ గన్తో షూట్ చేశారు. అది ఒక బుక్లో ఉంది. దాని బుక్ పేరు రాజీవ్ గాంధీ మర్డర్. అది కృతి సనన్ అనే అమ్మాయి చదువుతుంది. ఇప్పుడు ఆ ఇమేజెస్ చూద్దాం చూడండి.
రాజీవ్ గాంధీని ఇద్దరు గల్ఫ్ పీపుల్ షూట్ చేస్తున్నారు గన్తో. సో రాజీవ్ గాంధీ ఆ విధంగా చనిపోయింది. మనం ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. ఇక్కడ కృతి సనన్ ఒక బుక్ చదువుతుంది. ఆ బుక్ పైన చూడండి రాజీవ్ గాంధీ మర్డర్, ఆ బుక్ పేరు. మర్డర్ అంటే ముద్ములై, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, కృతి అంటే ముకృతి నేషనల్ పార్క్. ఇలా అన్ని నేషనల్ పార్క్స్ కవర్ అయ్యే స్టోరీలో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను. సో మీరు నా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ కామెంట్ లైక్ చేయండి. నేను మిమ్మల్ని మనీ అడగట్లేదు, జస్ట్ షేర్ చేయమంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతే ఈ ట్రిక్ని వాళ్ళకి చెప్పండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. Friends, today we are going to learn a trick to remember national parks in Karnataka. This is part 4, and friends, this trick is based on story, and the story is related to IPL bettings. Whenever IPL comes, the hot news is bettings. That's why I chosen this topic. Let us see the names of the national parks in Karnataka. First one, Kudremukh National Park. Second one, Anshi National Park. Third one, Bannerghatta National Park. Fourth one, Betlana National Park. Fifth one, Bandipur National Park. Sixth one, Nagarhole National Park. But how to remember these names? Let us see the trick. Friends, similar to my previous videos, I have changed the national parks names with new words for our convenience to involve in the story. Let us see. In Kudremukh National Park, last 4 letters is Mukh. So I have replaced it with Mukesh. Mukh, Mukesh, Mukh, Mukesh. Try to remember Mukesh. Second one, Anshi National Park. Last 3 letters is She. So try to remember it as Shilpa. She, Shilpa, She, Shilpa, She, Shilpa. Third one, Bannerghatta National Park. First 6 letters is Banner. So try to remember it as Banner. Banner. Next one, Betla National Park. First 3 letters is Bet. So I have replaced it with betting. Bet, betting, bet, betting. Next, Bandipur National Park. In first 4 letters is Band. So I have replaced it with Banned. So try to remember it as Banned. Band, Banned, Band, Banned. Next one, Nagarhole National Park. First 5 letters is Nagar. Nagar means city. Nagar means city. Friends, now we use all these new words into a story. Friends, after completing my story, I placed an image based on this story so that you can remember and understand the story easily. Let us go into the story. Friends, whenever IPL comes, everyone are busy with bettings. It's a crime. So to stop bettings, Mukesh Ambani and Shilpa Shetty started a road show with banners. In banner it is written that bettings are banned in all nagars. I will repeat again. Mukesh Ambani and Shilpa Shetty started a road show with banners. In banner it is written that bettings are banned in all nagars. Nagar means city. Okay friends, please be concentrate on these new words so that you can remember the national parks names easily. Let us see the image. Mukesh Ambani and Shilpa Shetty carrying a banner, and in banner it is written that bettings are banned in all nagars. Friends, try to concentrate on underlined words which are in red color.
that so okay friends, see, let us see Mukesh Ambani and Shilpa Shetty carrying a banner. In that banner it is written that bettings are banned in all nagars. See, in Mukesh Ambani, Muk means Kudrmukh National Park. In Shilpa Shetty, she means Anshi National Park. In betting, bet means Betla National Park. In banned, ban means Bandipur National Park. See, in Nagar, Nagar means Nagarhole National Park. And it banner means Bannerghatta National Park. Friends, I will repeat it again. See, in Mukesh Ambani, Muk means Kudrmukh National Park. Shilpa means Anshi National Park. Bet means Betlana National Park. Band means Bandipur National Park. See, Nagar means Nagarhole National Park. Banner means Bannerghatta National Park. Friends, your family kept lot of hopes on you, so please stop bettings. It's a crime. Just watch cricket and enjoy. Say no to bettings. It's my advice. Friends, I did a lot of hard work to do these videos, so please friends, like, subscribe and share my videos to your friends so that I can put more videos in future. I am not asking money, just I am asking to share. Thank you friends. We will meet in the next video. Hi friends, వెల్కమ్ టు తెలుగు జీకే ట్రిక్స్. ఫ్రెండ్స్, మనం ఇవాళ అస్సాంలో ఉన్న నేషనల్ పార్క్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది పార్ట్ 6. ఫ్రెండ్స్, టోటల్ అస్సాంలో 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోలాగానే ఈ ట్రిక్ ఒక స్టోరీ పైన డిపెండ్ అయి ఉంది. ఆ స్టోరీ ఏంటంటే, మన బాడీ ఎలా యంగ్గా ఫిట్గా ఉండడానికి ఈ స్టోరీ. ఇప్పుడు అస్సాంలో ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటో చూద్దాం, వాటి నేమ్స్. సి, ఫస్ట్ వన్ మానస్ నేషనల్ పార్క్. సెకండ్ వన్ నమేరి నేషనల్ పార్క్. థర్డ్ వన్ కాజీరంగా నేషనల్ పార్క్. ఫోర్త్ వన్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. ఫిఫ్త్ వన్ డిబ్రూ సైఖో నేషనల్ పార్క్. ఫ్రెండ్స్, కానీ ఇవి గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది మనం ఇప్పుడు ట్రిక్లో చూద్దాం. సి, నేషనల్ పార్క్ అండ్ వాటి రిలేటెడ్ న్యూ వర్డ్. సి, ఫస్ట్ వన్ ఫ్రెండ్స్, మానస్ నేషనల్ పార్క్ ఉంది కదా, దాన్ని మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. సి, ఫస్ట్ 3 లెటర్స్ మ్యాన్ అని ఉంది కదా, సో మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మానస్, మ్యాన్, మానస్, మ్యాన్. సి, నెక్స్ట్ వన్ నమేరి నేషనల్ పార్క్ ఉంది కదా, దానిలో ఫస్ట్ 4 లెటర్స్ చూడండి, నేమ్ అని ఉంది కదా, సో నేమ్ అని గుర్తుపెట్టుకోండి. నమేరి, నేమ్, నమేరి, నేమ్. సి, థర్డ్ వన్ కాజీరంగా నేషనల్ పార్క్ ఉంది కదా, దానిలో లాస్ట్ 5 లెటర్స్ చూడండి, రంగా అని ఉంది కదా, సో రంగా అని గుర్తుపెట్టుకోండి. కాజీరంగా, రంగా, కాజీరంగా, రంగా. సి, ఫోర్త్ వన్ రాజీవ్ గాంధీని రాజీవ్ గాంధీలాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఈజీగా గుర్తుంటుంది ఎందుకంటే చాలా ఫేమస్. నెక్స్ట్ డిబ్రూ ఉంది కదా, డిబ్రూని డాబర్ అని గుర్తుపెట్టుకోండి. సి, డాబర్ అంటే ఒక హనీ తయారు చేసే కంపెనీ. సి, డిబ్రూ, డాబర్, డిబ్రూ, డాబర్, డిబ్రూ, డాబర్. అండ్ ఫ్రెండ్స్, ఈ 5 నేషనల్ పార్క్స్ అస్సాంలో ఉన్నాయి కదా. సి, అస్సాంని ఆసన్ అని గుర్తుపెట్టుకోండి. అస్సాంని ఆసన్, అస్సాం, ఆసన్, అస్సాం, ఆసన్. సి, ఇక్కడ ఆసన్ అంటే యోగాసన్ తెలుసు కదా. సో ఇప్పుడు మనం ఈ 6 న్యూ వర్డ్స్ని ఒక స్టోరీలాగా తయారు చేసుకుందాం. ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోలాగానే నేను ఈ స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత ఇమేజెస్ కూడా పెట్టాను, సో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్, మీరు ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోండి నా ట్రిక్స్ అన్నీ, సో మీకు ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు చూద్దాం, మనం స్టోరీలోకి వెళ్దాం. సి, ఒక మ్యాన్ అతని నేమ్ ఏంటంటే రంగా. అతను రాజీవ్ గాంధీ హెల్త్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. అతను ఏమంటున్నాడంటే బాడీ యంగ్ అండ్ ఫిట్గా ఉండడానికి రోజు డాబర్ హనీను యోగాసన్ చేయాలి అని అంటున్నాడు. మళ్ళీ చెప్తాను.
ఒక మ్యాన్, అతని నేమ్ రంగా, అతను రాజీవ్ గాంధీ హెల్త్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. అతను ఏమంటున్నాడంటే బాడీ యంగ్గా ఫిట్గా ఉండడానికి రోజు హనీ అండ్ యోగాసనాస్ చేయాలని చెప్తున్నాడు. ఫ్రెండ్స్, మీరు ఈ న్యూ వర్డ్స్ని ఒక 4-5 టైమ్స్ మీరు మనసులో అనుకోండి, మీకు ఆటోమేటిక్గా స్టోరీ గుర్తుంటుంది. ఇప్పుడు పిక్చర్ చూద్దాం. రంగా అనే ప్రొఫెసర్ రాజీవ్ గాంధీ హెల్త్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు. అతడు స్టే ఫిట్ అండ్ యంగ్గా ఉండడానికి డాబర్ హనీ అండ్ యోగాసనాస్ చేయమంటున్నాడు. మళ్ళీ చెప్తాను. రంగా అనే ప్రొఫెసర్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో అతడు ఏమంటున్నాడంటే ఫిట్గా యంగ్గా ఉండడానికి యోగాసనాస్ డాబర్ హనీ తాగమంటున్నాడు. ఇప్పుడు పిక్చర్లో రంగా అంటే కాజీరంగా నేషనల్ పార్క్ అండ్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. ఆసన్ అంటే యోగాసన్లో ఆసన్ అంటే అస్సాం అండ్ నెక్స్ట్ మ్యాన్ అంటే మానస్ నేషనల్ పార్క్, నేమ్ అంటే నమేరి నేషనల్ పార్క్. ఫ్రెండ్స్, మీరు ఈ ట్రిక్ కష్టంగా అనిపిస్తే నేను మళ్ళొక ట్రిక్ చెప్తాను చూడండి. డాబర్ అంటే డబ్రీ నేషనల్ పార్క్. నేను ఇంకొక ట్రిక్ చెప్తాను సేమ్ దీనిలాగానే. ఒక మ్యాన్, అతని నేమ్ రంగా, అతను సైకో అయ్యాడు. అతన్ని రాజీవ్ గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఏ మ్యాన్, అతని నేమ్ రంగా, అతను సైకో అయ్యాడు. అతన్ని రాజీవ్ గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇక్కడ మనకు ఒకటే వర్డ్ ఎక్స్ట్రా యాడ్ అయింది, సైకో. సైకో అంటే డిబ్రూ సైకో నేషనల్ పార్క్. ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ ట్రిక్ చాలా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా అప్డేట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, మీరు నన్ను ఎంతగా ఎంకరేజ్ చేస్తే నేను ఫ్యూచర్లో అన్ని వీడియోస్ పెడతాను. ఇప్పుడు మనం ఒక ఫన్నీ ఇమేజ్ చూద్దాం. సోనియా గాంధీ అండ్ మన్మోహన్ సింగ్. ఫన్నీగా ఉంది కదా. థ్యాంక్ యూ. వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జీకే ట్రిక్స్. ఫ్రెండ్స్, మనం ఇవాళ నేషనల్ పార్క్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇది నా పార్ట్ 7. ప్లీజ్ నా వీడియోస్, ఇంతకుముందు వీడియోస్ కూడా చూడండి. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ ఒక అమ్మాయి క్లాస్లో చాట్ చేస్తుంది. ఆ స్టోరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్లో ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ గురుగార్ నేషనల్ పార్క్. సెకండ్ వన్ ఇంద్రావతి నేషనల్ పార్క్. థర్డ్ వన్ కాంగర్ నేషనల్ పార్క్. కానీ ఇవి గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది మనం ఇప్పుడు ట్రిక్లో చూద్దాం. మనం ఈ నేషనల్ పార్క్ నేమ్స్ని న్యూ వర్డ్తో రిప్లేస్ చేసాం మనకు గుర్తుండడానికి. గురుగారా నేషనల్ పార్క్లో గురు అని గుర్తుపెట్టుకోండి. గురు అంటే టీచర్, అందరికి తెలుసు కదా. గురుగార్. సెకండ్ వన్ ఇంద్రావతిలా గుర్తుపెట్టుకోండి. ఒక అమ్మాయి నేమ్, అది గర్ల్ నేమ్, అది ఇంద్రావతి. థర్డ్ వన్, ఇవి ఛత్తీస్గఢ్లో ఉన్నాయి కాబట్టి పార్క్స్ అన్నీ. ఛత్తీస్గఢ్ని చాటింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 5 లెటర్స్ చాట్ అని ఉంది కదా, చాటింగ్ అని గుర్తుపెట్టుకోండి. చాటింగ్. ఫోర్త్ వన్ క్యాంగర్ని యాంగర్ అని గుర్తుపెట్టుకోండి. రెండు సేమ్ ఉన్నాయి కదా, అందుకనే నేను యాంగర్ అని పెట్టాను. క్యాంగర్ని యాంగర్ అని పెట్టుకోండి. యాంగర్ అంటే కోపం. ఇప్పుడు నేను ఈ 4 న్యూ వర్డ్స్ని యూజ్ చేసి ఒక ట్రిక్ చెప్తాను. ఫ్రెండ్స్, నా ఒక అడ్వైజ్ ఏంటంటే మీరు నా ట్రిక్స్ అన్ని ఒక నోట్స్ మెయింటైన్ చేయండి అండ్ దాన్ని రోజు పొద్దున్నే ఒక 2-3 టైమ్స్ చూసుకోండి. మీకు ఈజీగా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. మనం ఇప్పుడు ట్రిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ కంప్లీట్ అయినాక నేను ఇమేజ్ కూడా చూపెట్టాను నా ప్రీవియస్ వీడియోస్ లాగా. మనం ఇప్పుడు ట్రిక్లోకి వెళ్దాం. ఒక గురువు తన క్లాస్లో ఇంద్రావతి అనే అమ్మాయి చాటింగ్ చేస్తుండగా చూశాడు. తాను ఆ అమ్మాయి పైన చాలా కోపంగా ఉన్నాడు. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక గురువు తన క్లాస్లో ఒక అమ్మాయి ఇంద్రావతి చాటింగ్ చేస్తుండగా చూశాడు. తాను ఆ అమ్మాయి పైన చాలా యాంగర్గా ఉన్నాడు.
సి యాంగర్ అంటే కోపం, అది ఇంగ్లీష్ వర్డ్, అది అందరికీ తెలుసు కదా. యాంగర్ అంటే ఏంటి? కోపం. సి ఈ 5 న్యూ వర్డ్స్ని 3-4 టైమ్స్ రిపీట్ చేయండి, ఈజీగా గుర్తుంటుంది. సి ఈ ఇమేజ్లో గురు, సి టీచర్ ఏం చేస్తున్నాడు? ఆ అమ్మాయి చాటింగ్ చేస్తుంటే చూస్తున్నాడు. ఆ అమ్మాయి నేమ్ ఏంటి? ఇంద్రవతి. సో సి ఇప్పుడు ఆ గురువు ఫేస్ చూడండి ఎంత కోపంగా ఉందో. సి కోపాన్ని ఇంగ్లీష్లో యాంగర్ అంటారు. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను స్టోరీ చూడండి. గురు, టీచర్, ఇద్దరు అమ్మాయిలు చాట్ చేస్తే చూస్తున్నాడు. సో ఆ అమ్మాయి పేరేంటంటే ఇంద్రావతి. సో అందుకనే గురు తనపై చాలా కోపంగా ఉన్నాడు. కోపం అంటే ఏంటి? యాంగర్. సి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఇమేజ్లో గురు అంటే ఏంటంటే గురుగార్ నేషనల్ పార్క్, యాంగర్ అంటే కాంగర్ నేషనల్ పార్క్, సి చాట్ అంటే ఛత్తీస్గఢ్, ఇంద్రావతి అంటే ఇంద్రావతి నేషనల్ పార్క్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. గురు అంటే గురుగార్ నేషనల్ పార్క్, యాంగర్ అంటే క్యాంగర్ నేషనల్ పార్క్, చాట్ అంటే ఛత్తీస్గఢ్, సి ఇంద్రావతి అంటే ఇంద్రావతి నేషనల్ పార్క్. ఫ్రెండ్స్, ఈ వైట్ కలర్లో ఉన్న బోల్డ్ లెటర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, సో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ప్రతి నేమ్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, కానీ మీరు దాన్ని ఒక స్టోరీ లాగా క్రియేట్ చేసుకొని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. అట్లీస్ట్ ఒక వర్డ్ని గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా స్టోరీ మొత్తం గుర్తుంటుంది. సపోజ్ చాట్ అని గుర్తుపెట్టుకోండి, సో ఆటోమేటిక్గా మీకు స్టోరీ మొత్తం గుర్తుంటుంది. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను. సో మీరు నా వీడియోస్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి. అండ్ నా నేను అప్లోడ్ చేస్తున్నప్పుడు మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే నా వీడియోస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను జస్ట్ మిమ్మల్ని మనీ అడగట్లేదు, జస్ట్ షేర్ చేయమంటున్నాను అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Hi friends, welcome to Call for Trick. Today we are going to learn a trick to remember national parks in Jammu Kashmir. Friends, I hope you enjoyed my previous videos. This is part 11. Friends, this trick is based on a famous song. It is Chingam Chabake, Chingam Chabake. Sorry, I am not so good in singing. You can see the song at end of my video so that you can remember easily. Let us see the national parks in Jammu Kashmir. First one, Salim Ali National Park. Second one, Hemis National Park. Third one, Kishtwar National Park. Fourth one, Dachigam National Park. But how to remember this? Let us see in the trick. See national park and its new word. See first one, Salim Ali National Park. So try to remember it as Salim. Salim Ali, Salim. See second one, Hemis National Park. Try to remember it as Hema. Hemis, Hema, Hemis, Hema. Third one, Kishtwar National Park. See, try to remember it as Ishwar. See, in Kishtwar you can see Ishwar. So try to remember it as Ishwar. Kishtwar, Ishwar, Kishtwar, Ishwar. See, fourth one, Dachigam National Park. See, in Dachigam you can see Chigam. So try to remember it as Chingam Chabake, Chingam Chabake. Friends, now we use all these 6 new words in the story. The story is based on 3 friends, Salim, Hema and Ishwar. See friends, similar to my previous videos, I will show the image after completing the trick. Please maintain a notes. See, let we go to the story. Friends, there are 3 friends, Salim, Hema and Ishwari are going to Jammu Kashmir. While they are going, they are singing a song, Chingam Chabake, Chingam Chabake. See, I will tell once again. 3 friends, Salim, Hema and Ishwari, while going to Jammu Kashmir, they are singing a song, Chingam Chabake, Chingam Chabake. See, what is the meaning of Salim? See, Salim means Salim Ali National Park. See next, Hema means Hemis National Park. Ishwari means Kishtwar National Park. See, Chingam Chabake means Dachigam National Park. Friends, if you don't know this song, I will play the song. See, if you remember this song, you can remember all these national parks. See.
can see the three friends. Thank you friends, I hope you enjoyed this video. Please click subscribe button to see more videos. Thank you. ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జీకే ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇవాళ మనం పార్ట్ 13 చూద్దాం. నేషనల్ ట్రిక్స్ పైన, నేషనల్ పార్క్స్ పైన. ఫ్రెండ్స్, ఇది పార్ట్ 13. ఇవాళ తెలంగాణలో ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, తెలంగాణలో మొత్తం 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి అండ్ ఇవన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం ఫ్యూచర్లో గ్రూప్ నోటిఫికేషన్ పడబోతున్నాయి కాబట్టి పక్కగా దీనిలో నుంచి 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో కాన్సన్ట్రేట్ చేయండి ఈ ట్రిక్ పైన. ఫస్ట్ వన్ కాసు బ్రహ్మానందారెడ్డి నేషనల్ పార్క్. సెకండ్ వన్ మహావీర్ అని గుర్తుపెట్టుకోండి చాలు, మహావీర్ నేషనల్ పార్క్. థర్డ్ వన్ మృగవాణి నేషనల్ పార్క్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలని ట్రిక్లో చూద్దాం. ఇలా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ హైదరాబాద్లో ఉన్నాయి కదా. సో హైదరాబాద్కి బ్రహ్మానందం తన భార్య మహావీరతో కలిసి మృగం సినిమాకి వెళ్ళాడు. మళ్ళీ చెప్తాను చూడు. హైదరాబాద్కి బ్రహ్మానందం తన భార్య మహావీరతో కలిసి మృగం సినిమాకి వెళ్ళాడు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ట్రిక్ ఏంటంటే బ్రహ్మానందం రియల్ లైఫ్లో తన వైఫ్ పేరు మహాలక్ష్మి. ఇక్కడ లక్ష్మి బదులు వీర అని గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇలా ఈ ట్రిక్ను ఒక 4-5 టైమ్స్ మనసులో అనుకోండి, మీకు ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఇక్కడ బ్రహ్మానందం అంటే తెలుసు, బ్రహ్మి. బ్రహ్మానందం అంటే కాసు బ్రహ్మానందారెడ్డి నేషనల్ పార్క్. మహావీర్ అంటే మహావీర్ నేషనల్ పార్క్. అండ్ ఇక్కడ మృగం అంటే ఏంటి, మృగవాణి నేషనల్ పార్క్. సో ఈ విధంగా మనం తెలంగాణలో ఉన్న 3 నేషనల్ పార్క్స్ని ఈ ట్రిక్ ద్వారా మనం గుర్తుపెట్టుకోగలం. ఫ్రెండ్స్, నా అడ్వైజ్ ఏంటంటే మీరు ఏది మనకు బైహార్ట్ చేస్తే గుర్తుండదు, జస్ట్ 1-2 అవర్స్ గుర్తుంటుంది అంతే. సో మీరు దయచేసి ఇలా ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో చాలా బెనిఫిట్స్ అండ్ లైఫ్ లాంగ్ మర్చిపోరు. సో చూడండి, ఇప్పుడు మీరు సినిమాలో బ్రహ్మానందం ఫేస్ కనబడంగానే మీకు ఈ ట్రిక్ గుర్తుంటుంది. చూడండి, ఇక్కడ మృగం టైటిల్. ఫ్రెండ్స్, నేను ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. ఎలా సబ్స్క్రైబ్ అవ్వాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జీకే ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇవాళ మనం పార్ట్ 9 చూద్దాం నేషనల్ పార్క్స్ పైన. ఫ్రెండ్స్, ఇవాళ మనం మహారాష్ట్రలో ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటో వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఆ ట్రిక్ చూద్దాం. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒకటి అజంప్షన్ చేసుకోవాలి. ఏంటంటే మహారాష్ట్రాన్ని మహారాజా అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అర్థమవుతుందా? మనం మహారాష్ట్రాన్ని మహారాజా అని గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనం మహారాజాని స్టోరీలో యూజ్ చేసుకుందాం ట్రిక్లో. ఫ్రెండ్స్, ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే నావిగాన్ నేషనల్ పార్క్. సెకండ్ వన్ గగామాల్ నేషనల్ పార్క్. థర్డ్ వన్ తడోబా నేషనల్ పార్క్. ఫోర్త్ వన్ పెంచ్ నేషనల్ పార్క్. ఫిఫ్త్ వన్ చండోలి నేషనల్ పార్క్. సిక్స్త్ వన్ కీబుల్ నేషనల్ పార్క్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేషనల్ పార్క్ వాటి రిలేటెడ్ న్యూ వర్డ్ ఏందో చూద్దాం. ఫ్రెండ్స్, నావిగాన్ ఉంది కదా, దాన్ని నవీన్ గోన్ అని గుర్తుపెట్టుకోండి. గాన్ అంటే ఏంది, వెళ్ళాడు అని అర్థం. నావిగాన్, నవీన్ గోన్, నావిగాన్, నవీన్ గోన్. సో ఇలా ఒక 3-4 టైమ్స్ అనండి, మీకు ఆటోమేటిక్గా న్యూ వర్డ్ గుర్తుంటుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా నేషనల్ పార్క్ నేమ్ కూడా గుర్తుంటుంది. ఇప్పుడు గగామాల్ ఉంది కదా, దాన్ని గగన్ మహల్. ఓకేనా, గగన్ మహల్ అంటే ఒక పెద్ద మహల్ అని అర్థం. గగామాల్ని గగన్ మహల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తడోబా ఉంది కదా, తడోబాని అడోబ్ అని గుర్తుపెట్టుకోండి. రెండు సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంది కదా, తడోబా అడోబ్, తడోబా అడోబ్. అడోబ్ అందరికి తెలుసు, కంప్యూటర్ యూజ్ చేసే వాళ్ళందరికీ తెలుసు కదా అడోబ్ ఫోటోషాప్ ఉంటుంది, అడోబ్ పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది, అడోబ్ వీడియో
వీడియో సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇలా అడోబ్తో చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, సో ఈజీగా గుర్తుంటుంది. పెంచ్ ఉంది కదా, పెంచ్ని పెన్ లాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 3 లెటర్స్ పెన్ అని ఉన్నాయి కదా, సో పెన్ అని గుర్తుపెట్టుకోండి. ఫిఫ్త్ వన్ చండోలి ఉంది కదా, చండ్. ఫస్ట్ 5 లెటర్స్ ఏమని పలుకుతున్నాయి, చంద్ అని పలుకుతున్నాయి కదా. చంద్ని చందమామ అని గుర్తుపెట్టుకోండి. చంద్ అంటే చందమామ అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. చంద్ చందమామ, చంద్ చందమామ. నెక్స్ట్ కీబుల్ ఉంది కదా, కీబుల్ని లాస్ట్ 3 లెటర్స్ బుల్ అని ఉన్నాయి కదా, సో దాన్ని బుల్ అని గుర్తుపెట్టుకోండి. బుల్ అంటే తెలుసు కదా అందరికీ, బఫెల్లో అంటే మేల్ బఫెల్లోని బుల్ అంటారు. ఓకేనా. ఇప్పుడు మనం ఈ ప్రీవియస్ వీడియోస్ లాగానే ఈ న్యూ వర్డ్స్ అన్నీ యూజ్ చేసి ఒక స్టోరీ లాగా తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఏమంటున్నానంటే ఈ ట్రిక్ అయిపోయిన తర్వాత మీకు ఇమేజెస్ కూడా చూపెడతాను, సో అప్పుడు మీకు ఈజీగా గుర్తుంటుంది స్టోరీ అనేది. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. చూడండి, నవీన్ గాన్. నవీన్ అనేవాడు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? గగన్ మహల్ అనే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళాడు. వెళ్ళి తన కంప్యూటర్లో ఉన్న అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేసి, అడోబ్ ఫోటోషాప్లో పెన్ టూల్ ఉంటుంది కదా అండి, పెన్ టూల్తో 2 డయాగ్రామ్స్ డ్రా చేశాడు. ఒకటి ఏంటంటే చందమామ, ఇంకొకటి ఏంటి మహారాజా ఒక బుల్ పైన కూర్చున్నట్టు డ్రా చేశాడు. మళ్ళీ చెప్తాను చూడండి ఫ్రెండ్స్, మీకు ఇమేజ్ చూస్తే ఇప్పుడు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. చూడండి, నవీన్ ఎక్కడికి వెళ్ళాడు? గగన్ మహల్ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళాడు. గగన్ మహల్ అంటే ఏంటి? గగమాల్ నేషనల్ పార్క్. ఒక నేషనల్ పార్క్ కవర్ చేసాం. చూడండి, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. చూడండి, ఇక్కడ అడోబ్ ఫోటోషాప్ ఉంది కదా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏముంది? పెన్ టూల్ ఉంది. ఇక్కడ అడోబ్ అంటే ఏంటి? తడోబా నేషనల్ పార్క్. పెన్ అంటే ఏంటి? పెంచ్ నేషనల్ పార్క్. అడోబ్లో పెన్ అనేది ఒక పార్ట్, ఒక టూల్ అన్నట్టు. సో 2 రిలేటెడ్. సో ఆటోమేటిక్గా మీకు గుర్తుంటుంది. అడోబ్ ఫోటోషాప్ గుర్తుంటే పెన్ టూల్ కూడా గుర్తుంటుంది. నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. చూడండి, అతను 2 డయాగ్రామ్స్ డ్రా చేశాడు. ఒకటి చూడండి, మహారాజు బుల్ పైన కూర్చున్నాడు, అదొక ఇమేజ్. నెక్స్ట్ చందమామ ఇమేజ్. ఇక్కడ బుల్ అంటే ఏంది? కీబుల్ నేషనల్ పార్క్. మహారాజా అంటే ఏంటి? మహారాష్ట్ర. ఇవన్నీ మహారాష్ట్రలో ఉన్నాయి. చంద్ అంటే ఏంది? చందోలి నేషనల్ పార్క్. ఈ విధంగా మనం ఉన్న నేషనల్ పార్క్స్ అన్నీ కవర్ చేసాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు నేను ఫ్యూచర్లో ఏదైనా వీడియోస్ పెడితే అది మీకు ఈమెయిల్ ద్వారా పొందడానికి సబ్స్క్రైబ్ అవ్వండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను ఫ్యూచర్లో మరిన్ని వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జీకే ట్రిక్స్. ఫ్రెండ్స్, మనం ఇవాళ గుజరాత్లో ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది పార్ట్ 10. నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ ట్రిక్. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ ఒక ఎలుక అంటే తెలుసు కదా, ర్యాట్ స్టోరీ పైన డిపెండ్ అయి ఉంది. ఫ్రెండ్స్, చూడండి, గుజరాత్లో లాస్ట్ 3 లెటర్స్ ఏమని అంటున్నాయి? ర్యాట్ అని పలుకుతున్నాయి కదా, సో దీన్ని ర్యాట్ లాగా గుర్తుపెట్టుకోండి. గుజరాత్ని ఏమని గుర్తుపెట్టుకుంటారు? ఇప్పటి నుండి ర్యాట్ అని గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు మీకు ట్రిక్ ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు మనం గుజరాత్లో ఉన్న నేషనల్ పార్క్స్ వాటి న్యూ వర్డ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్. సెకండ్ వన్ బ్లాక్ బక్ నేషనల్ పార్క్. థర్డ్ వన్ మరైన్ నేషనల్ పార్క్. ఫోర్త్ వన్ వన్స్డా నేషనల్ పార్క్. చూడండి, ఇవన్నీ గుజరాత్లో ఉన్నాయి కదా, మనం గుజరాత్ని ఏమనుకున్నాం? ర్యాట్ అనుకున్నాం. సో అలాగే గుర్తుపెట్టుకోండి. చూద్దాం ఇప్పుడు నేషనల్ పార్క్ వాటి రిలేటెడ్ న్యూ వర్డ్ ఏందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, గిర్ ఫారెస్ట్ ఉంది కదా, గిర్కి ఎల్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? గల్ అని వస్తుంది కదా, సో గిర్ని గల్ లాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. గిర్ గర్ల్, గిర్ గర్ల్. నెక్స్ట్ బ్లాక్ బక్ ఉంది కదా, దాన్ని బ్లాక్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. బ్లాక్ బక్, బ్లాక్ బక్, బ్లాక్. నెక్స్ట్ వన్ చూద్దాం. మెరైన్ ఉంది కదా, మెరైన్ అంటే ఇంగ్లీష్లో సముద్రం అని అర్థం. ఓకేనా. సో మీకు ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఇక్కడ మీకు ఒక ఇంగ్లీష్ మీనింగ్ కూడా తెలుస్తుంది. మెరైన్, 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 మెరైన్. నెక్స్ట్ వన్స్డా నేషనల్ పార్క్ ఉంది కదండి, దానిలో ఎన్ఎస్ తీసేయండి. ఎన్ఎస్ తీసేస్తే అది ఏమొస్తుంది? వడ అని అంటుంది. వడ అందరికి తెలుసు కదా, ఫేవరెట్ టిఫిన్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీరు ఫస్ట్ చూస్తున్నప్పుడు కొంచెం టఫ్గా అనిపిస్తుంది, కానీ ఒక
4-5 టైమ్స్ వీడియోస్ చూడండి, మీకు లైఫ్ లాంగ్ మర్చిపోరు. అది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ నేషనల్ పార్క్స్ నేమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ న్యూ వర్డ్స్తో గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ న్యూ వర్డ్స్ గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది మనం ఇప్పుడు ట్రిక్లో చూద్దాం. చూడండి, ఈ న్యూ వర్డ్స్ అన్నీ కలిపి నేను ఒక స్టోరీ క్రియేట్ చేస్తాను. చూడండి, ఒక గర్ల్ ఒక బ్లాక్ ర్యాట్ని సముద్రంలో నుంచి తెచ్చింది. పాపం అది చాలా ఆకలితో ఉంది. సో దానికి తినడానికి వడ వేసింది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఒక గర్ల్ బ్లాక్ ర్యాట్ని మరైన్ నుండి తెచ్చి దానికి పాపం ఆకలితో ఉందని చెప్పి వడ వేసింది. ఫ్రెండ్స్, ఇలా మీరు ప్రతిదీ ఒక స్టోరీ లాగా ఒక ట్రిక్ లాగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా వస్తుంది. ప్రతిదీ బై హార్ట్ చేయలేం కదా. చూడండి, ఇప్పుడు ఇమేజ్ కూడా కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, గర్ల్ బ్లాక్ ర్యాట్ని తీసుకెళ్ళి పక్కనే ఉన్న ఇమేజ్లో ఏం చేస్తుంది, దానికి ఒక వడ పెట్టింది. చూడండి, ఇక్కడ గర్ల్ అంటే ఏంటి అర్థం, గిర్ ఫారెస్ట్ అని అర్థం. ర్యాట్ అంటే ఏంటి, గుజరాత్ అని అర్థం. వడ అంటే ఏంటి, వన్స్డా నేషనల్ పార్క్. సో ఈ విధంగా మనం గుజరాత్లో ఉన్న నేషనల్ పార్క్స్ అన్నీ కవర్ చేసాం. ఫ్రెండ్స్, మీరు ఈ న్యూ వర్డ్స్ని ఒక 4-5 టైమ్స్ రిపీట్ చేయండి మనసులో, మీకు షూర్గా గుర్తుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతేనే నేను అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది మీ ఈమెయిల్ ద్వారా. సో మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఫ్యూచర్లో మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. దిస్ ఈజ్ పార్ట్ 8 on national parks. Friends, today we are going to learn a trick to remember national parks in Madhya Pradesh. And friends, this trick is based on a story of a girl who died in accident. Friends, watch my previous videos. Let us see the national parks in Madhya Pradesh. See, first one, Indira Priyadarshini National Park. Second one, Satpura National Park. Third one, Panna National Park. Fourth one, Vanvihar National Park. Fifth one, Bandavigar National Park. Sixth one, Madhav National Park. Seventh one, Sanjay National Park. Eighth one, Kanna National Park. But how to remember these names? Let us see in the trick. Friends, you need a small assumption. Try to remember Madhya Pradesh as MP. See, in general, MP means Member of Parliament. So in that way you can remember easily. MP Madhya Pradesh, MP Madhya Pradesh. See, let us see the national park and its related new word. First one, Indra Priyadarshini. So try to remember it as Priyadarshini, a girl name. Indra Priyadarshini. Second one, Satpura. Try to remember it as Saturday. See, first 3 letters is Sat. So try to remember as Saturday. Saturday. See, first 3 letters are same for both the words. See, third one, Panna. Try to remember it as Fanna, a American movie. Panna. See, fourth one, Vanvihar National Park. So try to remember it as Van. See, first 3 letters is Van. So try to remember it as Van. See friends, next one, Bandavigar National Park. See, first 4 letters is Band. So try to remember it as Band. Bandavi. See, sixth one, Madhav National Park. First 3 letters is Mad. So try to remember it as Mad. Madhav. See, seventh one, Sanjay National Park. Try to remember it as Sanjay Dutt. Sanjay National Park. Sanjay Dutt. See, eighth one, Khanna. Try to remember it as Mukesh Khanna. See, try to remember it as Mukesh Khanna. He is famous as Shaktiman. See, Khanna, Mukesh Khanna. These two are Bollywood actors. Friends, don't worry. By using trick, we can remember all these new words so that you can remember easily the national parks names. After completing my story, I will give you the images so that you can understand easily the story. See, let me go to the story. See, a software girl, Priyadarshini,
on Saturday went to a movie Funna. While she was coming, she was hit by a van and she was died. So MP of Madhya Pradesh announced Bandh. Because of her death, her mother became mad. So Sanjay Dutt and Mukesh Khanna came to see her mother. See, I will repeat once again. A girl, Priyadarshini, on Saturday went to a movie Funna. While she was coming, she was hit by a van, so she was died. Because of her death, Madhya Pradesh MP announced Bandh. After her death, her mother became mad, so Sanjay Dutt and Mukesh Khanna came to see her. See in the image, see Priyadarshini is watching a movie Funna. See, Priyadarshini means Priyadarshini, Indra Priyadarshini National Park. Funna means Panna National Park. We have covered 2 national parks in this image. Let us see the next image. See, in this image, the breaking news is girl hit by van. See, van means Van Vihar National Park. See, van means Van Vihar National Park. We have covered 3rd national park. See, in 4th image, see, the mother is became mad. So Sanjay Dutt and Mukesh Khanna came to see her. See, mad means Madhav National Park. Sanjay Dutt means Sanjay National Park. Mukesh Khanna means Khanna National Park. Try to remember these 3 names: Mad, Sanjay Dutt and Mukesh Khanna. Friends, please use helmet while driving and be safe. Friends, I did a lot of hard work to do these videos, so please share and subscribe to my videos to encourage me to do more videos. I am not asking money, just share. Thank you. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జీకే ట్రిక్స్. ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోస్లో నేను 13 పార్ట్స్ అప్లోడ్ చేశాను నేషనల్ పార్క్స్ పైన. ఇవాళ 14th పార్ట్ చూద్దాం. ట్రిక్ టు రిమెంబర్ నేషనల్ పార్క్స్ పార్ట్ 14. ఫస్ట్ వన్ ఏంటంటే భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్. ఇది గోవాలో ఉంది. ఐ రిపీట్, భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ ఇది గోవాలో ఉంది. బట్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది ఇప్పుడు మనం ట్రిక్లో చూద్దాం. భగవాన్ మహావీర్ని భగవాన్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? భగవాన్ అంటే గాడ్, దేవుడు అని అర్థం. భగవాన్ని మహావీర్ని భగవాన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గోవాని గోట్ అని గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, మీరు గోట్ని అబ్జర్వ్ చేస్తే దాంట్లో కూడా గోవా అని ఉంటుంది, GOA, గోవా. సో గోవాని గోట్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ టూ న్యూ వర్డ్స్ గోట్, భగవాన్ యూజ్ చేసి ఒక సెంటెన్స్ క్రియేట్ చేశాను మనకు గుర్తుండడానికి. ఆ సెంటెన్స్ ఏంటో చూద్దాం. వి సాక్రిఫైస్ గోట్ టు భగవాన్. ఐ రిపీట్, వి సాక్రిఫైస్ గోట్ టు భగవాన్. ఇక్కడ భగవాన్ అంటే ఏంటి? భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్. గోట్ అంటే ఏంటి? గోవా. ఇప్పుడు చెప్పండి, భగవాన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుంది? గోవాలో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మన రియల్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్. సో ఈజీగా గుర్తుంటుంది. ఏంటంటే మనము దేవుడికి మేకని బలిస్తాం కదా, సో అదే దీని అర్థం. వి సాక్రిఫైస్ గోట్ టు భగవాన్. ఇక్కడ భగవాన్ అంటే ఏంటి? భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్. గోవాట్ అంటే ఏంటి? గోవా. సో ఈ ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్ గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఒక 4-5 టైమ్స్ మనసులో అనుకుంటే ఈజీగా ఈ సెంటెన్స్ గుర్తుంటుంది. వి సాక్రిఫైస్ గోట్ టు భగవాన్. ఇక్కడ భగవాన్ అంటే భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్. గోట్ అంటే గోవా. భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ అనేది గోవాలో ఉంది. ఇక్కడ చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? మేకని బలిస్తున్నారు, ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. నమ్దపా నేషనల్ పార్క్, ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, ఓకేనా? నమ్దపా నేషనల్ పార్క్, ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. సెకండ్ వన్ మౌలింగ్ నేషనల్ పార్క్, ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఐ రిపీట్, మౌలింగ్ నేషనల్ పార్క్, ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఈ 2 నేషనల్ పార్క్స్ అండ్ ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్ ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది ఇప్పుడు మనం ట్రిక్లో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ ఏంటంటే మౌలింగ్ అని ఉంది కదా, అది ఎంతో స్టార్ట్ అవుతుంది కదా. సో ఎం అని గుర్తుపెట్టుకోండి, మౌలింగ్ని ఎం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఉంది కదా, దాన్ని అరుణ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అరుణాచల్ ప్రదేశ్ని అరుణ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నమ్దపాని నామ్ అని గుర్తుపెట్టుకోండి. నామ్ అంటే తెలుసు కదా, నేమ్ అని అర్థం, అది హిందీ వర్డ్. నమ్ అంటే నేమ్ అని అర్థం, ఓకేనా? నమ్దపాని నమ్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 3 వర్డ్స్ ఎం
అరుణ, నామ్. ఈ 3 వర్డ్స్ని యూజ్ చేసి ఒక సెంటెన్స్ క్రియేట్ చేశాను. అదేంటో చూద్దాం. మేరా నామ్ అరుణ. ఐ రిపీట్, మేరా నామ్ అరుణ. ఇక్కడ మేరా అంటే మౌలింగ్ నేషనల్ పార్క్, నామ్ అంటే నమ్దపా నేషనల్ పార్క్, అరుణ అంటే అవి రెండు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయని అర్థం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి నా నుండి మరిన్ని వీడియోస్ పొందడానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జీకే ట్రిక్స్. ఫ్రెండ్స్, టుడే we are going to learn a trick to remember national parks. ఫ్రెండ్స్, ఇది పార్ట్ 13, trick to remember national parks. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేషనల్ పార్క్ ఏంటంటే కీబుల్ లంజావో నేషనల్ పార్క్. ఐ రిపీట్, కీబుల్ లంజావో నేషనల్ పార్క్. ఇది మణిపూర్లో ఉంది. కానీ ఇది ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది మనం ఇప్పుడు ట్రిక్లో చూద్దాం. ఫ్రెండ్స్, మణిపూర్ని మా అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 2 letters ఆఫ్ మణిపూర్ ఈజ్ మా. సో మణిపూర్ని మా అని గుర్తుపెట్టుకోండి. మా అంటే ఏంటి? మదర్. మన అమ్మని ఏమని పిలుస్తాం? ముద్దుగా మా అని పిలుస్తాం కదా. సో మా అని గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్, కీబుల్ లంజావో. కీబుల్ లంజావోని కోబులావో అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కోబులావో. చూడండి, కే అంటే కో అని గుర్తుపెట్టుకోండి. బుల్ అంటే సేమ్ బుల్ యాజ్ ఇట్ ఈస్. లాస్ట్కి ఏవో ఉంది కదా, ఇక్కడ కూడా ఏవో ఉంది. సో కీబుల్ లంజావోని కోబులావో అని గుర్తుపెట్టుకోండి. కోబులావో అంటే అర్థం కాల్ అని అర్థం. ఇప్పుడు ఈ 2 new words మాని కోబులావోని యూజ్ చేసి ఒక సెంటెన్స్ క్రియేట్ చేశాను మనకు గుర్తుండడానికి. అదేంటో చూద్దాం. మాకో బులావో, ఇది హిందీ వర్డ్. మాకో బులావో అంటే కాల్ మామ్, అంటే అమ్మని పిలువు అని అర్థం. మాకో బులావో అంటే కాల్ మామ్. ఇక్కడ మా అంటే మణిపూర్, కో బులావో అంటే కీబుల్ లంజావో నేషనల్ పార్క్. ఇప్పుడు చెప్పండి, కీబుల్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? అది మణిపూర్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్ గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఒక 4-5 times రిపీట్ చేయండి మనసులో, మీకు ఈజీగా గుర్తుంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వినండి. మాకో బులావో అంటే అమ్మని పిలువు అని అర్థం. సెకండ్ వన్, బల్ఫక్రమ్ నేషనల్ పార్క్. ఇది మేఘాలయలో ఉంది. ఐ రిపీట్, బల్ఫక్రమ్ నేషనల్ పార్క్. ఇది మేఘాలయలో ఉంది. బట్ హౌ టు రిమెంబర్ దిస్ ట్రిక్? లెట్ us see ఫ్రెండ్స్, మనం బల్ఫక్రమ్ని సపరేట్ విడదీసి చదివితే ఇలా వస్తుంది అర్థం. బాల్ ఫా అక్రమ్, బాల్ ఫా అక్రమ్. ఇక్కడ ఫాని రిమూవ్ చేయండి. బాల్ అంటే బౌలర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బాల్ అంటే బౌలర్ అని గుర్తుపెట్టుకోండి. అక్రమ్ అంటే అక్రమ్ లాగా గుర్తుపెట్టుకోండి. అందరికీ తెలుసు కదా బౌలర్ వసీం అక్రమ్, పాకిస్తాన్ ఫేమస్ బౌలర్. సో ఈ విధంగా మనకు ఈజీగా గుర్తుంటుంది. బౌలర్ అక్రమ్ అంటే బాల్ఫా అక్రమ్ అని గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, మెగా అంటే ఏంటి అర్థం? బిగ్ అని అర్థం. మెగా అంటే ఏంటి? బిగ్ అని అర్థం. ఆలయ అంటే ఏంటి? టెంపుల్. అది అందరికి తెలుసు, బిగ్ టెంపుల్. మెగా ఆలయని బిగ్ టెంపుల్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 2 new words బౌలర్ అక్రమ్, బిగ్ టెంపుల్ని యూజ్ చేసి నేను ఒక సెంటెన్స్ క్రియేట్ చేశాను. అదేంటో చూద్దాం. బౌలర్ అక్రమ్ విజిటెడ్ టు బిగ్ టెంపుల్. ఐ రిపీట్, బౌలర్ అక్రమ్ విజిటెడ్ టు బిగ్ టెంపుల్. ఇక్కడ బౌలర్ అక్రమ్ అంటే ఏంటి? బల్ఫక్రమ్ నేషనల్ పార్క్. బిగ్ టెంపుల్ అంటే ఏంటి? మేఘాలయ్. ఇప్పుడు చెప్పండి, బల్ఫక్రమ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? మేఘాలయలో ఉంది. సో ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్ని గుర్తుంటే ఆటోమేటిక్గా మీకు ఈ స్టోరీ గుర్తుంటుంది. ఇక్కడ చూడండి, అక్రమ్ ఇమేజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. హ్యావ్ ఎ నైస్ డే. Please share my videos and please do comments about my video. Thank you.